మీ షార్ట్ వీడియోస్ కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్, మిలియన్స్ అంటే తెలుసు కదా మీకు, 1 మిలియన్ అంటే 10 లక్షల వ్యూస్ అనమాట. అలా వ్యూస్ రావాలని మీరు అనుకుంటున్నారా? దానికి యూట్యూబ్ వాళ్ళే చెప్పిన ఒక టెక్నిక్ ఉందన్నమాట. షార్ట్స్కి ఈ టెక్నిక్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే షార్ట్స్కి ఉన్న టైమే తక్కువ కాబట్టి ఈ టెక్నిక్ వాడడం వల్ల మిలియన్స్ వ్యూస్ వెళ్తాయి అనమాట. సో నేను మీకు స్క్రీన్ రికార్డింగ్ కూడా మీకు పక్కన పెడతాను. ఇది సింపుల్, ఒక జాకీ ష్రాఫ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఎగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియో అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే 12 మిలియన్ వ్యూస్, 20 మిలియన్ వ్యూస్, సేమ్ కాన్సెప్ట్ని ఎంతమంది చేశారో చూడండి. అందరూ ఇక్కడ బిహైండ్ ద కుక్ వీళ్ళు కూడా చూడండి. 1 మిలియన్, 3 మిలియన్, 15 మిలియన్, 10 మిలియన్, 58 మిలియన్. అసలు ఇమాజిన్ చేసుకోండి అంతవరకు వెళ్తుందా లేదా. మన వీడియోస్ 58,000 దగ్గర ఆగిపోతుందా లేకపోతే 500 దగ్గర ఆగిపోతుందా మీరు అబ్జర్వ్ చేసుకోండి. 5.2 మిలియన్, 691K, 94K. మీరు ఏ వీడియో తీసుకున్నా సరే ఈ టెక్నిక్ యూజ్ చేస్తే ఖచ్చితంగా వ్యూస్ అనేవి ఆటోమేటిక్గా బూస్ట్ అవుతాయి అనమాట. సో మీరు టెక్నిక్ వాడండి. ఈ టెక్నిక్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. మేము యూట్యూబ్ ఈవెంట్కి వెళ్ళాము కదా, నేను మాధురి గారు అంతా ఒకసారి యూట్యూబ్ ఈవెంట్కి వెళ్ళాము హైదరాబాద్లో. ఆ ఈవెంట్ డీటెయిల్స్ అని నేను షేర్ చేశాను. 5 టెక్నిక్స్ యూట్యూబ్ వాళ్ళు చెప్పిందని చెప్పి. దాంట్లో కూడా ఈ డీటెయిల్ మీకు కనిపిస్తుంది. కాకపోతే ఎలా చేయాలి ఏంటనే ప్రాసెస్ అందులో ఉండదన్నమాట. సేమ్ టెక్నిక్ మాధురి గారు కూడా రీసెంట్గా బెంగళూరు ఈవెంట్కి కూడా వెళ్ళారు, అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో సేమ్ టెక్నిక్ అనమాట. మీరు అక్కడ వీడియోస్ చూసిన ఇక్కడ వీడియోస్ చూసిన సేమ్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది. ఆ లేయరింగ్ టెక్నిక్ ఎలా చేయాలి అనేది నేను మీకు చెప్పబోతున్నాను అనమాట. సో దీన్ని లేయరింగ్ టెక్నిక్ అంటారు. మీకు అర్థమైంది, నేను ఆల్రెడీ ఆ వర్డ్ కూడా యూజ్ చేశాను. లేయరింగ్ టెక్నిక్ అంటే సింపుల్గా చూడండి, మీరు ఒక వీడియో ప్లే చేస్తాను. ఇందులో ఈ వీడియో అబ్జర్వ్ చేయండి. ఈ వీడియో మీరు అబ్జర్వ్ చేసినప్పుడు పైన జాకీ ష్రాఫ్ గారు ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదేంటంటే ఎగ్ బుజ్జి ఎట్లా చేయాలని చెప్పి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు అనమాట. కింద దాన్ని చేసి చూపిస్తున్నారు. సో ఇది లేయరింగ్ టెక్నిక్ అనమాట. ఎప్పుడైనా సరే ఒక వీడియోలో 2 లేయర్స్ ఉంటాయి, దీన్ని లేయరింగ్ టెక్నిక్ అంటారు. ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ లేయరింగ్ టెక్నిక్స్ కూడా ఉంటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ప్రాసెస్, మీరు మేకప్ ఏదో వేసుకుంటూ ఉండి మీరు బ్యాక్గ్రౌండ్లో అంటే మాట్లాడుతూ నా చిన్నప్పుడు ఇలా జరిగింది అలా జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనుకోండి. ఈ ఆడియోలో మాట్లాడేది ఒక లేయర్ అవుతుంది, వీడియోలో కనిపించేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా మేకప్ చేస్తూ ఉన్నాను అనుకోండి, ఎందరో మేకప్ గురించి చూస్తారు, ప్లస్ ఆడియో గురించి కూడా ఇంట్రెస్టెడ్ ఉంటారు అనమాట. అది ఒక లేయరింగ్ టెక్నిక్, అది ఒక డిఫరెంట్ టెక్నిక్. ఇలా మీకు స్క్రీన్ మీద స్ప్లిట్ స్క్రీన్ కానీ లేకపోతే ఇలా 1 స్క్రీన్ వేరే వాళ్ళది, ఒక స్క్రీన్ మీది వస్తే కనుక అది కూడా లేయరింగ్ టెక్నిక్ అనమాట. ఇది చాలా హెల్ప్ అవుతుంది, చాలా బూస్ట్ అవుతుంది. ఎందుకంటే మీకు విజువల్గా కనిపిస్తున్నాయి. నేను చెప్పిన ఇంకొక లేయరింగ్ టెక్నిక్ ఏదైతే ఉందో మనం మాట్లాడేది వేరే ఉండాలి అదంతా అని చెప్పి. సో అది కూడా వర్క్ అవుతుంది. కాకపోతే దానికి ఇంత రీచ్ లేదనమాట. అంటే ఇంత మిలియన్స్ ఆఫ్ వ్యూస్ లేవు, థౌజండ్స్ వస్తాయి, ల్యాక్స్లో వస్తాయి, అంతవరకు ఓకే. కాకపోతే దానికని ఇది బెస్ట్ అనమాట. అది బెస్ట్, ఇది బెస్ట్, దాంట్లో ఇది బెస్ట్. ఇంకా సో ఇది ఎలా చేయాలి ఏంటనే వీడియో కూడా నేను మీకు ఇప్పుడు క్లియర్గా చూస్తాను. డైరెక్ట్గా స్క్రీన్ రికార్డింగ్లో అయితే చూద్దాము. సో పైన వీడియో మనకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? పైన వీడియో ఉంది కదా, జాకీ ష్రాఫ్ గారి వీడియో కానీ లేకపోతే మీరు ఏదైనా చూడండి. ఈ మధ్య మోహన్ బాబు గారు చేపల వేపుడు గురించి మాట్లాడుతున్నారు. కింద చేపల వేపుడు ఎవరైనా రెడీ చేసుకుంటే దాన్ని చూపించడమో, లేకపోతే ఓవరాల్ ప్రాసెస్ ఏదైతే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఆ ప్రాసెస్ని కింద చేసి చూపించడమో, ఇలాంటి వీడియోస్ చేస్తున్నారనమాట. తెలుగులో కూడా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. దోశ ఎలా వేయాలి, హాఫ్ సైడ్ కాల్చాలి, ఎక్కువ సైడ్ కాల్చదు, ఇట్లా చాలా ఉన్నాయన్నమాట వీడియోస్ మన తెలుగులో కూడా. ఆ తెలుగులో వీడియోస్ కూడా పెట్టి చేస్తున్నారు. ఆ వీడియోస్ మనం ఎలా తెచ్చుకోవాలి ఏంటనే ప్రాసెస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయకూడదన్నమాట. అంటే ఈ వీడియోస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే ప్రాసెస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయకూడదు. అది మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ ఇష్యూ ఇస్తుంది. నాకైతే కమ్యూనిటీ గైడ్లైన్స్ వార్నింగ్ వచ్చింది. నేను డిఫరెంట్గా చెప్దామని ట్రై చేశాను, కానీ వార్నింగ్ అయితే వచ్చిందనమాట. మీకు స్క్రీన్ షాట్ అయితే చూపిస్తాను దాంట్లో. సో ఆ ప్రాసెస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక ఆ ప్రాసెస్ మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్కి వెళ్ళి చెక్ చేసుకోండి. వాట్సాప్ ఛానల్ ఎక్కడుంది ఏంటనే డీటెయిల్స్ వీడియో లాస్ట్లో నేను మీకు చెప్తాను అనమాట. సో డైరెక్ట్గా ఈ ఎడిటింగ్ ఎలా చేయాలో చూద్దాము. లాస్ట్ వరకు చూడండి వీడియో, ఖచ్చితంగా మిస్ చేయకండి. షార్ట్స్ చేసే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన ఆపర్చునిటీ అనమాట. ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే ఇది మీరు చేస్తే మీకు హెల్ప్ అవుతుంది. ఎవరైతే వ్యూస్ రావట్లేదు అని ఫీల్ అవుతున్నారో వాళ్ళకి ఈ టెక్నిక్ చాలా హెల్ప్ అవుతుంది. కాకపోతే కింద వీడియో ఏదైతే ఉందో, పైన ఒక వీడియో కింద ఒక వీడియో నేను మీకు చూపిస్తున్నా కదా, కింద వీడియో ఏదైతే ఉందో అది మీ ఓన్ వీడియో అవ్వాలి. మీరు వేరే వాళ్ళది డౌన్లోడ్ చేసి పైన ఒకటి పెడతాను, కింద వేరే వాళ్ళది కూడా డౌన్లోడ్ చేసి పెట్టేస్తానంటే మాత్రం అప్పుడు మీకు రీయూజ్డ్ కంటెంట్ కానీ కాపీరైట్ ఇష్యూస్ కానీ వస్తాయన్నమాట. సో అలా చేయకండి. మీరు చేయాల్సిందల్లా కింద పార్ట్ మీ అంతటా మీరే ఓన్గా రికార్డ్ చేసుకోవాలి. అండ్ వాయిస్ ఓవర్ యాజ్ ఇట్ ఈస్, మీరు పైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు కదా, ఎవరైతే ఒక వీడియోలో ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ వాయిస్ ఓవర్ ఉంటుంది. మీరు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. సో మీరు వీడియో చాలా నీట్గా డీటెయిల్గా చేయాలన్నమాట. సో అదొక్కటే మీకు చేయాల్సిన పని. పై వీడియో మీరు ఎలా తెచ్చుకోవాలి ఏంటనే ప్రాసెస్ వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. సో డైరెక్ట్గా వీడియో ఎడిటింగ్లోకి అయితే వెళ్దాము. వీడియో ఎడిటింగ్ రాని వాళ్ళు ఈ వీడియో ఎడిటింగ్ టెక్నిక్ చూసి నేర్చుకోండి. ఏ ఎడిటర్లోనైనా ఇదే ప్రాసెస్ అనమాట. నేను వీడియో గురువు చెప్తున్నాను, యూకట్ చెప్తున్నాను, లేకపోతే వేరే వాళ్ళు కైన్ మాస్టర్ చెప్తున్నారు, అన్నింటిలోని ప్రాసెస్ ఒకటే అనమాట. ప్రాసెస్ ఒకేలా ఉంటుంది. మీరు ఒక లేయర్ యాడ్ చేయాలి అంతే, అంతకు మించి ఏం లేదు. ప్రాసెస్లోకి డైరెక్ట్గా వెళ్దాము. వీడియో రికార్డింగ్ మీరు స్క్రీన్ రికార్డింగ్ చూడొచ్చు, ఇందులో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నేను వాడే అప్లికేషన్ ఏంటంటే యూకట్ అనమాట. యూకట్, క్యాప్కట్, నేను చాలా అప్లికేషన్స్ వాడతాను, కాకపోతే మీకు ఈజీగా అర్థమవడం కోసం యూకట్ చెప్తున్నాను.
మీరు వీడియో గురువు అయినా చేయొచ్చు, ఇన్‌షాట్ అయినా చేయొచ్చు, కైన్ మాస్టర్ అని చేయొచ్చు. అన్నిట్లోని ప్రాసెస్ సేమ్ ఉంటదనమాట. ఆప్షన్ ఇక్కడ అక్కడ ఉంటది గానీ ప్రాసెస్ అయితే సేమ్ ఉంటది. సో మీరు మీ వీడియో ఎడిటర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేయండి. న్యూ ప్రాజెక్ట్‌లో మీకేం కావాలి? సో ఇందాక మనం అనుకున్నట్టు మన వీడియో ఒకటి ఉండాలి. ప్లస్ మనం పైన ఎవరి వీడియో అయితే పెడదాం అనుకుంటున్నామో వాళ్ళ వీడియో కూడా ఉండాలన్నమాట. సో మన దగ్గర 2 వీడియోస్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో 2 వీడియోస్ మనం ఇంక్లూడ్ చేద్దాం. ఫస్ట్ మన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని మీరు ఇంక్లూడ్ చేసేయండి. సో ఆ వీడియో అయితే ఇక్కడికి వచ్చేసింది. సో ఇక్కడ మీరు ప్లే చేసి చూస్తే కనుక ఇక్కడ ఒక ఎగ్ బుర్జీ ప్రిపేర్ అవుతున్న వీడియో అయితే మీకు కనిపిస్తుంది అనమాట. సో ఇదొక వీడియో, ఇది జరుగుతూ ఉంది. సో దీనికి మనం లేయరింగ్ టెక్నిక్ వాడాలి. కాకపోతే ఇది మనం షార్ట్స్కి అనుకున్నాం కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ని మీరు 9:16 సెట్ చేసుకోవాలి. ఇక్కడ 9:16 ఉంది కదా. సో 9:16 సెట్ చేసుకోవాలి. సో ఈ 9:16 సెట్ చేసుకున్న తర్వాత మన వీడియో ఏదైతే ఉందో ఆ మన వీడియోని మనం కొద్దిగా ఇలా జూమ్ చేసుకుని, అంటే ఫింగర్స్తో మీరు పించ్ చేస్తే, ఫింగర్స్తో ఇలా 2 వేలతో ఇలా బయటకంటే కనుక మన వీడియో అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట. సో మ్యాక్సిమం మన వీడియో ఉండేలా చూడండి, లేదా 50% ఉన్నా పర్లేదనమాట. సో మీరు ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోండి. ఇక్కడైతే మన వీడియో అయితే ప్లే అవుతుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. పైన అంతా ఖాళీగా ఉంటుంది అనమాట ప్రస్తుతానికి. సో పైన కూడా మీరు ఆక్యుపై చేసేయకండి. సో అటు ఇటు కొంత పార్ట్ కట్ అయినా సరే పైన కొంత ఖాళీ అయితే వదలండి, ఎందుకంటే అక్కడ మనం వీడియోని అయితే ఇంక్లూడ్ చేయాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ వీడియో పైన టాప్లో మనం ఏ మూవీ వీడియో అయితే ఉందో, లేకపోతే ఏ ఫన్నీ వీడియో అయితే ఉందో దాన్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. దానికోసం పిఐపి అని ఉంటుంది. సో వేరే వాటిలో అయితే ఓవర్లే అని ఉంటుంది. ఓవర్లే కానీ పిఐపి కానీ, సో పిక్చర్ అండ్ పిక్చర్ కానీ ఇవన్నీ ఒకటే అనమాట. సో పిక్చర్ అండ్ పిక్చర్ మీద క్లిక్ చేసుకోండి. ఈ జాకీ ష్రాఫ్ గారి వీడియో ఏదైతే ఉందో, లేదా మోహన్ బాబు గారి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని మీరు ఇంక్లూడ్ చేసుకోండి. సో ఆ వీడియోని మీరు ఏం చేయాలంటే ఇక్కడ పైన ఇంక్లూడ్ చేయాలి. పైన పెట్టినప్పుడు మనకి ఏమవుతుందంటే మనం జూమ్ చేసినా సరే సో మన వీడియో అనేది ఓవర్లాప్ అయిపోతుంది అనమాట. సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఆ వీడియోని క్రాప్ చేసేయాలి. ఎక్కడి వరకు క్రాప్ చేస్తారు చూసుకోండి ఫస్టే. సో ఇక్కడ వరకు క్రాప్ చేస్తే నాకు బాగానే ఉందని అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ వరకు నేను క్రాప్ చేసేస్తున్నాను. సో ఇది ఓకే చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి వీడియో అయితే పైన వచ్చింది అనమాట. ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీకు ఒక్కసారి వాల్యూమ్ అయితే నేను తగ్గించి చూపిస్తాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక వీడియో ప్లే అవుతుంది కదా, పైన ఆయన ప్రాసెస్ అయితే చెప్తూ ఉన్నారు, కింద మనం ఈ ఎగ్ ఏదైతే ఉందో అది మనం రెడీ చేసుకుంటున్నాం అనమాట. సో ఎగ్ తీసుకోండి, ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్తున్నారు. దానికి సింక్ అయ్యేలాగా మనం కట్స్ వేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆయన ఎగ్ గురించి చెప్పకముందే ఇది వచ్చేసింది అనుకోండి. సో మీరు ఏం చేసుకోవాలంటే దీన్ని కొంచెం స్లో డౌన్ చేయడమో స్పీడప్ చేయడమో చేసుకోవాలి. మనం స్లో డౌన్ చేసాం అనుకోండి ఇట్లా, నేను కొద్దిగా ఊరికే మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఆయన చెప్పి ప్రాసెస్కి సింక్ అయ్యేలాగా, ఎగ్ ఇట్లా అంటున్నారు కాబట్టి దానికి సింక్ అయ్యేలాగా, లేదా మనం కట్స్ వేసుకోవాలి. ఇలా కట్ వేసుకోండి, ఎక్కడి వరకు అయితే అవసరం లేదో ఆ పార్ట్ మళ్ళీ స్ప్లిట్ చేయండి, మధ్యలో పార్ట్ డిలీట్ చేసేయండి. సో ఎప్పుడైనా సరే మీరు ఇలా డిలీట్ చేసుకొని అలా చేసుకోవచ్చు. సో స్ప్లిట్ చేసుకొని కరెక్ట్గా పైదానికి సింక్ అయ్యేలాగా, స్ప్లిట్ అంటే కట్ చేసుకోవడం అనమాట. కట్ చేసుకోండి ప్లస్ స్పీడ్ మార్చుకుంటే మీరు ఆటోమేటిక్గా మీరు ఈ వీడియోకి సింక్ చేయగలుగుతారు అనమాట. సో పైన ఓవరాల్గా ప్రాసెస్ అయితే చెప్తున్నారో ప్రాసెస్ని మీరు కింద డూప్లికేట్ చేసి చూపించగలిగితే ఇదే మీ లేయరింగ్ టెక్నిక్ అనమాట. దీని తర్వాత మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. మీరు నార్మల్గా మీ వీడియో ఎడిటర్లో ఎలా సేవ్ చేస్తారో అలాగే సేవ్ చేసుకోండి. ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది. మీరు 4K వస్తే 4K, మీరు చాలామంది యూట్యూబ్లో 4K హెచ్డి SD అని కనిపిస్తుంది అంటున్నారు కదా. మీరు ఇక్కడ 4K సేవ్ చేసుకుంటేనే అక్కడ మీకు 4K కనిపిస్తుంది అనమాట. మీరు 4Kలో అప్లోడ్ చేస్తేనే మీకు అక్కడ 4K ప్రాసెస్ అవుతుంది. మీరు నార్మల్గా 180లో పెడితే మీకు హెచ్డీలో వస్తుంది, లేదా 720లో పెట్టినా హెచ్డీ వస్తుంది. అంతకన్నా తక్కువ మీరు 480, 640 అట్లా పెట్టారనుకోండి మీకు SD అని వస్తుంది అనమాట. సో మీరు సేవ్ చేసేసుకోండి. సో ఆటోమేటిక్గా మీ వీడియో అనేది ఇనిషియలైజ్ అవుతుంది, ఇక్కడ సేవ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీకు ఇక్కడ 1 2 3 4 5 ఇట్లా 100 వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో నేనైతే ప్రస్తుతానికి సేవ్ చేయట్లేదు. ఈ సేవ్ చేసిన తర్వాత వీడియో మీకు ఎలా ఉంటుందని నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఎందుకంటే నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ డౌన్లోడ్ చేస్తున్నాను కాబట్టి మీకు ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను చూడండి. సో ఇలా వస్తుంది అనమాట. యాజ్ ఇట్ ఈస్ కింద మనం వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో కింద ప్రాసెస్ అయితే ఉంది, పైన ఏదైతే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఆ వీడియో ఉందన్నమాట. సో దీన్నే లేయరింగ్ టెక్నిక్ అంటారు. ఇది యూజ్ చేసుకోండి, ఖచ్చితంగా మిలియన్స్ ల్యాక్స్లో వ్యూస్ తెచ్చుకోండి. కింద వీడియో మాత్రం చాలా క్లియర్గా చేయాలి. మీరు యాజ్ ఇట్ ఈస్ ఏదో ర్యాండమ్గా మీరు లైటింగ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు కాకుండా కింద వీడియో పైదానికి సింక్ అవ్వాలి, క్లారిటీగా చేయాలి. క్లారిటీ అంటే మీరు పెద్ద ఫోన్ తేమని నేను చెప్పట్లేదు, కానీ ఉన్న ఫోన్తోనే మీరు మంచి లైటింగ్ పెట్టుకోండి. మీ దగ్గర లైటింగ్ లేకపోతే కనుక ఏదైనా ఒక బల్బ్ ఫిక్స్ చేసుకోండి. అండ్ బల్బ్ ఫిక్స్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. మనం చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగానే చేసుకుంటాము, బట్ స్టిల్ నేను చెప్తున్నాను, ఎందుకంటే ఈ వైర్లు లైట్లోనే మనకు చాలా దగ్గరలో ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. సో ఇలా మీరు లేయరింగ్ టెక్నిక్ యూజ్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు 100% గ్రోత్ అయితే కనిపిస్తుంది అనమాట. 100% మీకు 10 వ్యూస్ వస్తే 20 వస్తాయని కాదు, గ్రోత్ గ్యారంటీ ఎష్యూర్డ్ అని నేను చెప్తున్నాను అనమాట. సో అలా ట్రై చేయండి, ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.